నమస్కారం అండి కృష్ణమూర్తి నాయుడు గారు. నమస్తే. ఈ దీక్ష ఎలా ఉంటుందంటే, హ్మ్. మనం ఇది మంత్ర ఉపాసన ప్రధానంగా ఉంటుంది. అంటే మిగిలిన దీక్షలకి, దీనికి వ్యత్యాసం ఏంటంటే, మామూలుగా ఇప్పుడు శివ దీక్షో, అయ్యప్ప దీక్షో తీసుకుంటారు. హ్మ్. వాళ్ళు నియమాలు కామనే. హ్మ్. వాళ్ళు సాయంత్రం భజన చేసుకుంటారు, స్తోత్రాలను చేసుకుంటారు, హ్మ్. ఉంటాయి. హ్మ్. ఇక్కడ అలా కాదు. హ్మ్. ఒక మంత్ర జపం ఉంటుంది. హ్మ్. అది కూడా గురువు మనకు ఆహ్, బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాలు ఉపదేశిస్తాడు. ఓకే. ఇన్ని మాలలు మీకు చేయాలి. గురువుగారు ఉపదేశిస్తారు. హ్మ్. ఇక్కడ రాజమండ్రి గుడిలో ఆ! ఉంటారండి. ఆ! గుడిలో మనకుంటారు. అవును. అంటే నేను ముందు మీరు కాలభైరవ మాల వేసుకుంటున్నారంటే కాశీ ఏమైనా వెళ్తారేమో లేదు. అంటే మనకి ఇప్పుడు ఏదైనా ఒక మాల వేసుకొని అయ్యప్ప మాల అవునవునవును. వేసుకుంటే శబరిమల శబరిమల. వెళ్తారు. ఆ! అలాగా ఇంకో వెంకటేశ్వర స్వామి గోవింద మాల వేసుకుంటే తిరుపతి వెళ్తారు. అవునవును. అలాగే ఈ కాలభైరవ మాల మీరన్నప్పుడు నేను ఆ రోజు అడుగుదాం అనుకున్నా అవునవును. కూడా, హ్మ్. సార్ ఏంటి మీరు ఏమన్నా గురువుగారు అదే. అదే. కాశీ వెళ్లి అక్కడ ఏమైనా కాలభైరవ మాల ఏమైనా తీసుకుంటారా అని అదే. అదే. అడుగుదాం అనుకున్నాను నేను. హ్మ్. లేదు ఇక్కడే. ఇక్కడే ఇక్కడే. గుడిలోనే మనకి. గుళ్ళోనే. రాజమండ్రి గుడిలో మనకి హ్మ్. మీకు ఒక గురువుగారు ఉపదేశించారు. అవును. హ్మ్. మంత్రోపదేశం చేశారు. హ్మ్. ఆయన ఇచ్చింది ప్రధానంగా మనకు వట్టుక భైరవ మంత్రం. ఓకే. ఈ వటుక భైరవుడు భైరవుల్లో అనేక రకాలు చెప్పాను కదా చెప్పారు మీరు. ఇందాక. చెప్పారు. వటుక భైరవ అనేది ఒక ఫాము. ఓకే. అసలు భైరవ అంటే ఫియర్స్ ఫార్మ్ ఆఫ్ శివ. ఓహ్! అంటే తీవ్ర స్వరూపం. అంటే అది హ్మ్. ఎక్స్‌ట్రీమ్ ఇంకా. ఎక్స్‌ట్రీమ్. ఎక్స్‌ట్రీమ్. ఇప్పుడు విష్ణువులో నరసింహ ఎలాగా? ఇంకా అది అలాగే శివ స్వరూపంలో ఈ కాలభైరవ్. కాలభైరవ. అంటే వీళ్ళ యొక్క ఆరాధన రిజల్ట్ చాలా క్విక్‌గా వస్తది అంతే. ఓకే. ఇప్పుడు ఫాస్ట్. ఇప్పుడు రామనామం చేసాం. హ్మ్. వస్తుంది. అది మోక్ష ప్రధానంగా ఉంటుంది కదా! స్లోగా మోక్ష ప్రధానం. అవును. కాబట్టి దానికి కావాల్సిన జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఇస్తూ నెమ్మదిగా వస్తుంది. నిదానంగా ఆ! మోక్షం వస్తది. సంపాదిస్తాం. హ్మ్. కానీ ఇది అలా ఉండదు. ఆ! ఏదైనా నాకు కోరిక ఉంది, కావాలి అడిగితే వెంటనే వచ్చేస్తది. ఇమ్మీడియేట్‌గా అది నీకు జరుగుతుంది. మంచా చెడా కూడా అవసరం. దానివల్ల నువ్వు సుఖపడతావా, కష్టపడతావా అనవసరం. దాన్ని అడిగింది కూడా చూడరు. ఇచ్చేస్తాడు అంతే. ఇచ్చేస్తారు. అది మన అడిగేవాడి యొక్క జాగ్రత్త, అవసరం వాడికి తెలియాలి. వాడికి తెలియాలి. విచక్షణ. నీ విచక్షణ రహిత ఆలోచించుకుని మనకి నువ్వు శ్రేయస్కరమా కాదా? శ్రేయస్కరమా నాకు ఎంత వరకు ఇది ఉపయోగపడుద్ది ఉపయోగపడుతుంది. అని తెలిసి అడగాలి తప్పిస్తే, హ్మ్. ఏదంటే రాముడు అనుకోండి, ఆ! మనకు అది దీనివల్ల ఉపయోగం లేదనుకుంటే అది ఇవ్వడు అసలు. మనం కోరిన కోరికలో మంచి లేకపోతే ఇవ్వడు. అసలు అది జరగదు. అనవసరం. అది. హ్మ్. ఇవ్వడు. హ్మ్. నెమ్మదిగా నీకేది అవసరం అదే తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. తీసుకొచ్చేస్తాడు. అవును. హ్మ్. ఇలాగా అంటే భగవత్ తత్వం చూడంరా, శివుడికి, భైరవుడికి ఇంత తేడా ఉంది. ఓకే. రాముడికి, నరసింహుడికి ఇంత తేడా ఉంది. అవును. ఏ రెండు ఒకటి కాదు. అవును. భగవత్ తత్వం మీరు ఆలోచిస్తే హ్మ్. భగవంతుడు ఒకడే. కానీ వాళ్ళకి రకరకాల ఎనర్జీస్ అవును. ఉన్నటువంటి ఎనర్జీస్ ఉన్నాయి కదా! ఈ విషయంలో. హ్మ్. ఈ ఎనర్జీ లెవెల్‌లో మనం చూసుకుంటే భగవంతుడిని తత్వపరంగా కాదు. ఓకే. ఎనర్జీ లెవెల్‌లో ఎనర్జీ చూసుకుంటే లెవెల్స్. అన్నీ డిఫరెంట్. హ్మ్. అసలు కృష్ణుడిలో రకరకాల ఎనర్జీస్ ఉంటాయి. ఓకే. అంటే బాలకృష్ణుని ఆరాధిస్తే వచ్చే ఫలితం వేరు. హ్మ్. రాధాకృష్ణ కృష్ణుని ఆరాధించి వచ్చే ఫలితం ఫలితం వేరు మళ్ళీ. ఓకే. ఈ రాధాకృష్ణుడిని యోగులు ఆరాధిస్తారు. అవును. గృహస్థులు బాలకృష్ణుని ఆరాధిస్తారు. హ్మ్. కాబట్టి కృష్ణుడిలోనే ఇంత ఉంది వెరైటీ. అది. కాబట్టి శివుడిలో కూడా రకరకాల వెరైటీస్ ఉన్నాయి. అంటే గౌరీ సమేతంగా ఆరాధిస్తే వచ్చే ఫలితం వేరు. ఓకే. సహజంగా మనకు శాస్త్రాలు ఎలా చెప్పాయంటే శివుణ్ణి హ్మ్. శివుడు, హ్మ్. పార్వతి, హ్మ్. వినాయకుడు, హ్మ్. కుమారస్వామి స్వామి. ఒక శివ కుటుంబం లాగా ఒక ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ మ్యాన్. ఒక ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీ మ్యాన్. హ్మ్. అలా ఆరాధించమని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అవును. అంటే ఒక గృహస్థు అలాగే ఆరాధించాలి. అవును. మనం మన ఫ్యామిలీ గురించి ఆలోచించాలి కాబట్టి హ్మ్. మన ఆరాధన కూడా అలాగే ఉండాలి. అలాగే ఉండాలి. హ్మ్.